ఛత్రపతి శివాజీ యువసేన అధ్యక్షుడు బైలూరు యోగేష్ గొల్లాల మామిడాడలో హిందూ సమ్మేళన సభ ఘనంగా ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పేదపుడి మండలం గొల్లాల మామిడాడలో ఘనంగా హిందూ సమ్మేళన మహాసభను హైందవ ధర్మ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని హైదరాబాద్కు చెందిన ఛత్రపతి శివాజీ యువసేన అధ్యక్షుడు బైలూరు యోగేష్ ప్రభుజీ పేర్కొన్నారు. గొల్లాల మామిడాడ గ్రామంలో కోదండ రామాలయ ఆవరణలో హిందూ సమ్మేళన మహాసభ స్థానిక హిందూ సమ్మేళన నిర్వహణా సమితి అధ్యక్షుడు మల్లిడి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బైలూరు యోగేష్ ప్రభుజీ హాజరయ్యారు. ముందుగా ప్రసిద్ధి చెందిన సూర్య దేవాలయం వద్ద భారీ సంఖ్యలో శోభయాత్ర నిర్వహించారు. అనంతరం సభావేదిక వద్ద వేద పండితులు మంత్రోచ్చరణల ఘోష నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేశారు. తదనంతరం చిన్నారులు కూచిపూడి యోగా ఆసనాలతో చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. జై శ్రీరామ్ నామస్మరణతో గ్రామమంతా మారుమ్రోగింది. ఈ సందర్భంగా బైలూరు యోగేష్ ప్రభుజీ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ సంస్థ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సభ నిర్వహించడం అభినందనీయమన్నారు. కులమతాలకు అతీతంగా భారత మాత కోసం పని చేద్దామన్నారు. మానవ జన్మ సార్థకత కోసం కృషి చేయాలన్నారు. సత్య సనాతన వైదిక ధర్మం కోసం పనిచేయాలన్నారు. అలాగే ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి సభ్యుడు రాజచంద్ర, కాకినాడ రాజమహేంద్రవరంకు చెందిన ప్రముఖ న్యాయవాదులు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఎక్కడో నారద మహాముని ప్రతిష్ఠించినటువంటి లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళు కానీ ఇవి చూస్తే ఏడ్చారండి పూజ. అందుకని మన అర్చక స్వాముల్ని మన గుడిని ఏ గ్రేడు, సి గ్రేడు, డి గ్రేడ్ అని పెట్టారే, ఆ వ్యవస్థను ప్రశ్నించండి ప్రజల్లో. జరుగుతుంది అయినా సరే హిందువుల్లో ఎలాంటి స్పందన లేదు. అంతేకాదు మనము ఉన్నటువంటి మన గ్రామాల్లో ఇప్పుడు 5 గ్రామాల నుంచి వచ్చారు. మన గ్రామాల్లో మిగతా గ్రామాల్లో మనం ఒక పక్కన దేవుడి గదిలో దేవుని పూజిస్తున్నాం. అదే సమయంలో మన వీధిలోకి వచ్చేసి మన రాముణ్ణి కృష్ణుని తిడుతూ ప్రచారం చేస్తున్నారు. కానీ మనం చూస్తూ ఉన్నాం, ఎలాంటి స్పందన లేదు మనకు. కనీసం ఎవరో ఒకరు ముందుకు వచ్చి అడిగే ధైర్యం లేదు మనకు. అంటోంది తరం బోలో భారత్ మాతా కీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ. అనుకోకుండా కుర్రవాడు ఊర్లో వెళ్తున్నాడంటే ఫస్ట్ పక్కింట్లో తొంగి చూస్తామండి, అక్కడ కూడా కరెంట్ పోతే జర తృప్తి అండి. అనుకోకుండా దేవుడింటికి వచ్చాడంటే, అమ్మా నీకేమైనా కావాలి అంటే కోరుకో అమ్మా అని అడిగిందంట. ఆమె అడిగిందంట, దేవుడా మా ఇంటికి వచ్చావా పక్కింటికి వెళ్ళావా అని. స్వయంగా దేవుడే ఇంటికి వచ్చి ఏం కావాలో కోరుకోమంటే యాస అంతా అక్కడే. దేవుడు చెప్పాడంటే, అమ్మ పక్కింటికి కూడా వెళ్ళొచ్చా అన్న. ఆమె ఏం కోరుకుందా స్వామి అని. స్వయంగా దేవుడు వచ్చి నీకేం కావాలో కోరుకోమంటే ఆమె ఏం కోరుకుందా స్వామి, నీకు ఏది ఇచ్చినా దాన్ని డబల్ ఏమని కోరుకున్నది అన్నట్ట. ఈమె ఆలోచించడం మొదలుపెట్టిందంటే, ఇప్పుడు 1 కోటి రూపాయలు అడిగాను అనుకో, పక్కింటి ఆమెకు 2 కోట్లు పోతాయి. ఒక మంచి బంగారు నెక్లెస్ అడిగాను అనుకో, ఒక పక్కింటి ఆమెకు 2 పోతాయి. మంచి పట్టు చీర అడిగాను అనుకోండి, పక్కింటి ఆమెకు 2 పోతాయి. ఈమె ఆలోచించి దేవుడా నాలుగు కన్ను తీసేయమన్నదంట. ఎందుకండి పక్కింటి ఆమె 2 పోతాయి. అది కాకూడదు. లోకా సమస్త సుఖినో భవంతు అనేవాళ్ళం భారతీయులం. సర్వే యోగా ఎంత అద్భుతమైనటువంటి యోగా ప్రతిరోజు మన దినచర్యలో భాగంగా చేసుకుంటే మనందరం కూడా నిజంగా ఆరోగ్యవంతులం అవుతాం. కూడా సభాముఖంగా వందనాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ ఈ యొక్క గీతని భారత గారిని ఆ గీత ఆహ్వానించాల్సిందిగా కోరుతూ ఒకసారి పెట్టకుండా కోట్లు సంపాదించే వాడి కన్నా కూటికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాజకీయంగా చూస్తే మనిషి అన్నవాడు మనిషి పైన గెలవడానికి ప్రయత్నం చేస్తాడు.
కానీ మనిషి అన్నవాడు మనసు పైన గెలవాలి. కాబట్టి మనమందరం మహానుభావులు అవ్వాలి అంటే ఆ ప్రయత్నం. జై శ్రీమన్నారాయణ. మాతృదేవో భవ పితృదేవో భవ అస్మద్ గురుభ్యో నమః. శ్రీ 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 విదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జిఆర్ స్వామివారి పాద పద్మాలకు నమస్కరిస్తూ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. భారతదేశంలో పుట్టామంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఇక్కడ పుడతామండి. కాబట్టి ఆ మానవ జన్మ సార్థకం కావాలి. మనిషి జీవితంలో ఒక గురి ఉండాలి. ఆ గురి చేరడానికి ఒక గురువు కావాలన్నమాట. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. 1835లో క్లైవ్ లార్డ్ మెకాలే భారతదేశానికి వస్తారండి. భారతదేశం అంతా పర్యటన చేసిన తర్వాత వాళ్ళ నాన్నకు ఉత్తరం రాస్తాడు. నాన్నగారు భారతదేశం అంతా పర్యటన చేశాను, ఐ డిడ్ నాట్ ఫైండ్ సింగిల్ బెగ్గర్. ఈ దేశంలో ఒక అడుక్కునే వాళ్ళు లేడండి. అలాంటి దేశం అన్నమాట. చాలామంది అడుక్కుంటున్నారండి. కొందరు గుడి బయట అడుక్కుంటున్నారు, కొందరు గుడి లోపల అడుక్కుంటున్నారు, అందరూ రూపీస్ కావాలని అడుగుతున్నారు. భారతదేశం పీస్ కావాలని, శాంతి కోరుకునే వాళ్ళం మనం ఎప్పుడు ఏ దేశం మీద దాడి చేయలేదు. కానీ మన ధర్మం పైన ఈరోజు ఏదైతే అన్యాయం జరుగుతుందో దానికి అందరం స్పందించాల్సిన అవసరం ఉంది. ధర్మం రాజకీయంలో ప్రవేశిస్తే రామాయణం అండి, ధర్మంలో రాజకీయం ప్రవేశిస్తే మహాభారతం. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా రోడ్డు చీపిరితో ఊడుస్తూ ఉంటామండి. దాంట్లో నుంచి ఒక పుల్ల బయటికి వెళ్ళిపోతే అది చెత్త కుండీలో వెళ్ళిపోతుందండి. కాబట్టి అలా కాకుండా మనమందరం సంఘటితమై సత్య సనాతన వైదిక ధర్మ రక్షణ కోసం పోరాడాల్సిన అవసరం చాలా ఉంది. చాలామంది బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశం నుంచి మన వజ్రాలు వైఢూర్యాలు పుస్తకాలన్నీ దోచుకొని వెళ్తుంటారండి. పడవ సముద్రం మధ్యలో వెళ్ళిపోతుంది. సైలర్ అనౌన్స్ చేస్తాడండి, పడవల భారం పెరిగిపోయింది, దీంట్లో పనికిరాని ఉందండి, పడేయండి అని. కాబట్టి అందులో ఉన్న 100 మంది చూస్తూ ఉంటారన్నమాట. ఏం పడేద్దాం, అటు వజ్రాలు వైఢూర్యాలు మన ఉపనిషత్తులు వేదాలు పుస్తకాలన్నీ ఉన్నాయి, వాళ్ళు ఈ పుస్తకాలు పనికిరాని కదా పడేద్దామని వెళ్తారు. అప్పుడు మీలాంటి వాళ్ళు 100 మంది కుర్రవాళ్ళు అప్పుడు దాంట్లో ఉంటారు. స్వామి మీకు పడవల భారం పెరిగింది కాబట్టి ఆ భారం తగ్గాలి కాబట్టి ఆ పుస్తకాలు పాడేయద్దండి, ఇది తీసుకెళ్ళి మీరు చదివి బాగుపడాలి, మేమే దూసుకిస్తామని వాళ్ళందరూ దూకేశారన్నమాట. అలాంటి పుణ్యభూమి భారతదేశం అన్నమాట. కాబట్టి నైనం చిందంతి శస్త్రాన్ని నైనం ధృతి పావక నైనం క్లేదయంతి అపు నా శోషయతి మారుతా అంటుంది. శరీరం పోయేదే, ఆత్మ శాశ్వతం. కాబట్టి మనమందరం ఆత్మస్వరూపులం. మనం అప్పుడు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, ఎప్పుడు ఉంటాం. కాబట్టి అందరం కలిసికట్టుగా సత్య సనాతన వైదిక ధర్మ రక్షణ కోసం పోరాడదాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.